నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము పార్షియల్ డెరివేటివ్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనకు కొన్ని నార్మల్ డిఫరెన్షియేషన్ గురించి అయితే మనకు తెలుసు కదా. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి ఫంక్షన్. ఓకే, మనం ఫంక్షన్స్ మనం ఇలా చదివి ఉంటాం కదా, ఏదైనా ఒక ఫంక్షన్ మనం y అని డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో దీన్ని మనం ఏమంటాం, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఓకే, దీన్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఓకే, ఈ వై ఏదైతే ఉందో మనం దీన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటాం. డిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఈ వై అనేది ఎక్స్ పైన డిపెండ్ అయింది కాబట్టి ఈ వై అనే వేరియబుల్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఓకే, ఈ ఎక్స్ ప్లస్లో మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు, అందువల్ల ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఇది మనకి ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే మనం ఏం చేస్తాం, నార్మల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే డివై బై డిఎక్స్, ఓకే, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఓకే, అండ్ సో ఆన్ ఇలా మనం నార్మల్ డిఫరెన్షియేషన్ అయితే చేస్తాం. ఓకే, అదే మనకి ఒకటి కన్నా ఎక్కువ, ఓకే, మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే మనం ఏం చేస్తామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఉంది. ఇక ఎక్స్ అనేది ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది కూడా ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఈ జెడ్ అనేది ఎక్స్ పైన మళ్ళీ వై పైన రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది, అందువల్ల ఈ జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే, z is equal to f of x comma y be a function of two independent variables x and y. అలా ఉన్నప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, వీటిని మనం ఏమంటాం, పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఓకే, ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ పార్షియల్ డెరివేటివ్స్, దాన్ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. ఓకే, పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. అర్థమైంది కదా, దీనినే మనం పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఓకే, ఇదేమి ఇండికేట్ చేస్తుందంటే పార్షియల్ డెరివేటివ్. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, లేదు అంటే దీన్ని ఇలాగ కూడా రాయొచ్చు, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, లేదు సింపుల్గా దీన్ని ఎఫ్ సెపిక్స్ ఎక్స్ అని రాస్తే దీని మీనింగ్ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని దీని మీనింగ్. ఓకే, ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై, లేదు దీన్ని మనం సింపుల్గా ఎఫ్ సెపిక్స్ వై అని రాసినా సరిపోతుంది. ఓకే, ఈ మూడు సింబల్లో మనం ఎలా అన్నా ఇండికేట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా. ఓకే, ఇంకా తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి, ఇది ఎందుకు ఇచ్చాడు మనకి అంటే, ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే ఏదైనా సపోజ్ ఇచ్చిన ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే, లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు సంథింగ్ ఫంక్షన్ ఇలా ఉందనుకో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దాన్ 0, సంథింగ్ ఫంక్షన్స్ ఇలాంటి ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇలాంటి డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చాడు, లేదంటే ఇలా కూడా రాసుకోండి ఎక్స్ ఇంటూ వై అని సింపుల్గా. ఓకే, సంథింగ్ ఇలాంటి ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే, దీన్ని ఇలాగే ఇవ్వాలని ఏం లేదు, దీన్ని కొంచెం ఇలా కూడా ఇచ్చుకుందాం, ఎక్స్ కామా వై, ఓకే, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఓకే, ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0. ఓకే, ఇలా ఉన్నాయి. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాస్ వాడతాం. అర్థమైందా. ఓకే, దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డెల్ జెడ్ బై డెల్ ఎక్స్, ఓకే, లేదు అంటే డెల్ ఎఫ్ అనే తీసుకోవచ్చు మనం, డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, హెచ్ అనేది ఒక సింబల్ మనకి, హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్, ఓకే, ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి హెచ్ యాడ్ చేసుకోండి, వై అలాగే ఉంటుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడెడ్ బై హెచ్ చేస్తారు. ఇది ఒక ఫార్ములా. సపోజ్ విత్ రెస్పెక్ట్ టు వై అయింది అనుకోండి,
లిమిట్ ఇక్కడ k అనే సింబల్ తీసుకుందాం, k టెన్స్ టు 0 f ఆఫ్ ఎక్స్ కామా ఇక్కడ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి వైకి కేని యాడ్ చేయండి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడెడ్ బై కే. ఇంతే డిఫరెన్స్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే ఎక్స్కి హెచ్ యాడ్ చేస్తారు, డివైడెడ్ బై హెచ్ చేస్తారు. అదే విత్ రెస్పెక్ట్ టు వై అయితే వైకి కేని యాడ్ చేస్తాం, డివైడెడ్ బై కే చేస్తాం. ఇంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. అర్థమైందా? క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనము సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాస్తాం, కరెక్టా? ఓకే, మనం సింబల్స్ ఏమేమి యూస్ చేస్తాం? మెయిన్గా యూస్ చేసే సింబల్స్ డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్, దీన్నే మనం ఎఫ్ఎక్స్ అని కూడా రాస్తాం. ఓకే, తర్వాత డెల్ ఎఫ్ బై డెల్ వై, దీన్నే మనం ఎఫ్వై అని రాస్తాం. ఓకే, వీటిని మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్, వీటిని మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అని పిలుస్తాం. అర్థమైందా? తర్వాత ఏదైతే డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ ఉందో దానికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసామనుకోండి పార్షియల్ డెరివేషన్. ఓకే, ఇది ఏమవుతుందంటే డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, దీన్నే మనం సింపుల్గా ఎఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇది క్లియరా? ఓకే, అంటే ఇది ఏదైతే ఎఫ్ఎక్స్ ఉందో దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి పార్షియల్ డెరివేషన్. అర్థమైందా? తర్వాత ఇంకొకటి డెల్ ఎఫ్ బై డెల్ వై, మళ్ళీ ఈ డెల్ ఎఫ్ బై డెల్ వై ఉంది కదా, దీనికి విత్ రెస్పెక్ట్ టు వై చేసామనుకోండి ఇదేమొస్తుంది మనకి డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ వై స్క్వేర్ అవుతుంది. దీన్నే సింపుల్గా ఎఫ్ వై అని కూడా రాస్తాం. ఓకే, వీటిని మనం ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్, వీటిని మనం సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, ఈ డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ ఉంది కదా దానికి విత్ రెస్పెక్ట్ వై చేస్తాను. ఓకే, ఈ డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ ఏదైతే ఉందో దీనికి విత్ రెస్పెక్ట్ వై చేస్తాను. విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఏమొస్తుందంటే డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ వై డెల్ ఎక్స్ అవుతుంది. క్లియరా? దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం, దీన్ని మనం సింపుల్గా ఎఫ్ఎక్స్వై అని రాస్తాం. క్లియరా? తర్వాత డెల్ ఎఫ్ బై డెల్ వై ఉంది కదా దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది ఏమొస్తుంది డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ ఎక్స్ డెల్ స్క్వేర్ ఎఫ్ బై డెల్ ఎక్స్ డెల్ వై వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వై. ఓకే, దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్వైఎక్స్ వస్తుంది. వీటిని మనం ఏమంటామంటే మిక్స్డ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్. మిక్స్డ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. పార్షియల్ డెరివేటివ్స్, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా పార్షియల్ డెరివేటివ్స్ పైన. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం, దానికి విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నా, ఇలా వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ ఎక్స్ చేయాలి తర్వాత వై చేయాలి, ఇది మీనింగ్. ఇలా రివర్స్ ఆర్డర్లో వస్తుంది. అక్కడ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వస్తే ఫస్ట్ ఎక్స్ చేయాలి తర్వాత వై చేయాలి, ఇలా ఇలా తీసుకోవాలి. ఓకే, ఈ రెండు సింబల్స్లు గమనించండి. ఓకే, ఈ సపోజ్ ఈ సింబల్లో రాస్తున్నారు అంటే ఫస్ట్ ఇలా వెళ్ళాలి. ఓకే, అంటే ఎక్స్ చేస్తున్నాం తర్వాత వై చేయాలి అని దీని మీనింగ్. ఓకే, అదే ఈ సింబల్ తీసుకుంటే ఓకే రివర్స్ ఎక్స్ చేయాలి తర్వాత వై, ఇలా. ఓకే, ఇలా చూసుకోండి. అర్థమైందా సింబల్స్? ఓకే, తర్వాత ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫైండ్ డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్ అండ్ డెల్ ఎఫ్ బై డెల్ వై ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఓకే మనకి గివెన్ ఎఫ్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వై ప్లస్ 2 ఉంది. ఓకే, దీనికి మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది మనకి చూడండి ఇది ఒకటి పార్షియల్ డెరివేటివ్స్లో ఏంటంటే మీరు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారంటే రిమైనింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఓకే, మనకి రిమైనింగ్ వేరియబుల్ ఏది ఉంది వై ఉంది, దాన్ని
కాన్స్టెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది, 2 అనేది కాన్స్టెంట్, ఈ మొత్తం టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి అలాగే పెట్టేసుకోండి. ఓన్లీ దీనికి మాత్రం డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి, 2x మైనస్ 1 డిఫరెన్షియేషన్ 0, అంటే మనకి ఇదేమొస్తుంది, 2x ఇంటూ వై ప్లస్ 2 వస్తుంది. ఓకే, ఇది క్లియర్ అనుకుంటా. తర్వాత డెల్ ఎఫ్ బై డెల్ వై చేయండి. విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నారంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అంటే ఇది ఎక్స్ టర్మ్, ఈ మొత్తం టర్మ్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వై డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 2 డిఫరెన్షియేషన్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్స్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. ఇంకా సెకండ్ క్వశ్చన్, ఇంక సెకండ్కి వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1. ఓకే, ఇక్కడ జస్ట్ ఏంటంటే చైన్ రూల్ అప్లై చేయాలి. అంతకన్నా ముందు మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కదా, ఇది తెలిసి ఉండాలి మనకి. ఇప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నానంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇదేమొస్తుంది, డిఫరెన్షియేషన్ చేస్తే ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 వస్తుంది. తర్వాత చైన్ రూల్ అప్లై చేయాలి. ఓకే, దీనికి చైన్ రూల్, దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ప్లస్ వై అనేది కాన్స్టెంట్, 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, అంటే ఇది మొత్తానికి ఇది ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 అనేది ఆన్సర్ వస్తుంది, డెల్ ఎఫ్ బై డెల్ ఎక్స్. తర్వాత సిమిలర్లీ డెల్ ఎఫ్ బై డెల్ వై చేసామనుకో, ఇదేంటి ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1, మళ్ళీ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0, వై డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్ కాబట్టి 0, ఇది కూడా మనకి ఏమొస్తుంది, ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 వస్తుంది. తర్వాత డెల్ ఎఫ్ బై, అంతే కదా, మనం ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్స్ వస్తుంది. ఓకే, తర్వాత థర్డ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ వై ఉంది. ఓకే, థర్డ్ వన్ ఏముంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ వై అయితే ఉంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తారనుకోండి, ఎక్స్ చేస్తే గమనించాలి, ఇక్కడ ఈ టర్మ్లో కూడా ఎక్స్ ఉంది, దీంట్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. ఓకే, దీని ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, సెకండ్ ఫంక్షన్ అనుకోండి. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయండి, ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, తర్వాత చైన్ రూల్ మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ 1, ఇంకా సైన్ సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. తర్వాత ప్లస్, తర్వాత ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ వై ఏంటి మనకి, కాస్ ఎక్స్ ప్లస్ వై, తర్వాత మళ్ళీ చైన్ రూల్. ఓకే, ఈ టర్మ్ని డిఫరెన్షియేషన్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, వై డిఫరెన్షియేషన్ 0, అంటే మొత్తానికి దీంట్లో ఈ రేస్ టు ద పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ వై అనేది ఆన్సర్గా వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేసామనుకోండి. ఓకే, వై చేస్తే ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ మొత్తం టర్మ్ కాన్స్టెంట్గా పెట్టుకోండి. తర్వాత ఓన్లీ సైన్ డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్ ప్లస్ వై, తర్వాత చైన్ రూల్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 0, వై డిఫరెన్షియేషన్ 1, అంటే ఇది మనకి ఈ రేస్ టు ద పవర్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ వై అనేది ఆన్సర్ వస్తుంది. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్, యూ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, వీ హ్యావ్ టు ప్రూవ్ డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్. ఓకే, గివెన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి, నేనేం చేస్తా, సింపుల్గా యూఎక్స్ అని తీసుకుంటా. ఓకే, యూఎక్స్ అంటే ఏంటి, సింపుల్గా డెల్ యూ బై డెల్ ఎక్స్ కదా. ఓకే, ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే ఏంటి, వై అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లోనే ఎక్స్ ఉంది, ఈ టర్మ్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ అని తీసుకోండి. ఈ రేస్ ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఏంటి, ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, తర్వాత ప్లస్ ఈ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్,
తర్వాత దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఏంటి ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, ఓకే, కాస్ వై. తర్వాత ఈ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి వై అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ ఏంటి 0. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే దీంట్లో నుండి e⁻x కామన్ తీసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై తర్వాత ప్లస్ కాస్ వై. ఓకే, ఇది యూఎక్స్. తర్వాత మళ్ళీ దీనికి పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ చేసామనుకోండి, ఇదేమొస్తుంది యూఎక్స్ఎక్స్. ఓకే, యూఎక్స్ఎక్స్ అంటే ఏంటి డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ స్క్వేర్ అని దీని మీనింగ్. ఓకే, ఇక్కడ మళ్ళీ దీంట్లో కూడా వై ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇది సెకండ్ ఫంక్షన్ అని పెట్టుకోండి. ఇదేమొస్తుంది e⁻x డిఫరెన్షియేషన్ e⁻x, ఈ మొత్తం టర్మ్ అలాగే ఉంటుంది. ఓకే, తర్వాత ప్లస్ e⁻x అలాగే ఉంటుంది. దీని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, ఓకే, కాస్ వై డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ సైన్ వై. తర్వాత ఇది దీంట్లో వై ఉంది దీంట్లో వై ఉంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్స్ 0. ఓకే, దీంట్లో నుండి e⁻x కామన్ తీయండి. తర్వాత ఎక్స్ కాస్ వై తర్వాత మైనస్ వై సైన్ వై. ఓకే, తర్వాత ఇది మనకి ప్లస్ కాస్ వై మైనస్ సైన్ వై వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా యూఎక్స్ఎక్స్. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై చేసామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే చూడండి ఇది ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే పెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఎక్స్ కాన్స్టెంట్ కాస్ వై డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ సైన్ వై తర్వాత మైనస్ ఇక్కడ ప్రోడక్ట్ రూల్ మళ్ళీ. ఓకే, వై డిఫరెన్షియేషన్ 1 సైన్ వై తర్వాత మైనస్ వై అలాగే ఉంటుంది సైన్ వై డిఫరెన్షియేషన్ కాస్ వై. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. తర్వాత మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేసామనుకోండి e⁻x మైనస్ ఎక్స్ సైన్ వై డిఫరెన్షియేషన్ కాస్ వై తర్వాత మైనస్ సైన్ వై డిఫరెన్షియేషన్ ఏంటి కాస్ వై తర్వాత మైనస్ ఇక్కడ మళ్ళీ ప్రోడక్ట్ రూల్ వై డిఫరెన్షియేషన్ 1, ఓకే, కాస్ వై అలాగే ఉంటుంది. ఓకే, తర్వాత మైనస్ వై అలాగే ఉంటుంది కాస్ వై డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ వై మైనస్ ప్లస్ సైన్ వై వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకోండి. ఓకే, దీంట్లో కామన్గా ఉన్న టర్మ్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. బట్ ఇక్కడ మైనస్ సైన్ వై ఇక్కడ మైనస్ కాస్ వై వచ్చింది. వై డిఫరెన్షియేషన్ 1 కాస్ వై ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ చేసామా ఎక్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఎక్స్ అలాగే ఉంటుంది కాస్ వై మైనస్ వై సైన్ వై ప్లస్ కాస్ వై e⁻x ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై ప్లస్ e⁻x ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 కాస్ వై మైనస్ ఈ మొత్తం టర్మ్ 0. ఓకే, తర్వాత దీంట్లో నుండి ఇలా కామన్ తీసుకున్నాం. దీని డిఫరెన్షియేషన్ e⁻x అలాగే ఉంటుంది మొత్తం అలాగే రాసాం. తర్వాత e⁻x ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 కాస్ వై ఇది కాస్ వై కదా. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అంటే ఇది కాస్ వై ఇది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఏది మనకి కాస్ వై దిస్ ఈస్ కాస్ వై. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి యాడ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈ రెండింటిని యాడ్ చేస్తే యూఎక్స్ఎక్స్ ప్లస్ యూవైవై ఈక్వల్ టు ఈ రెండిట్లో e⁻x కామన్ వస్తుంది. తర్వాత మనకి మైనస్ ఎక్స్ సో ఎక్స్
ఎక్స్ కాస్ వై, ఓకే, తర్వాత మైనస్ వై సైన్ వై, ఓకే, తర్వాత ప్లస్ కాస్ వై, తర్వాత మైనస్ కాస్ వై, తర్వాత దీంట్లో నుండి మైనస్ ఎక్స్ కాస్ వై, ఓకే, మైనస్ కాస్ వై మైనస్ కాస్ వై, ఓకే, ప్లస్ వై సైన్ వై. ఓకే, దీన్ని కాల్సి ఉంటే మీరు మైనస్ 2 కాస్ వై అని రాయొచ్చు. దీన్ని కూడా మీరు కాస్ అని రాసుకోవచ్చు. ఇది ప్లస్, ఇది ప్లస్ కదా, ప్లస్, ఇది ప్లస్. ఇప్పుడు క్యాన్సల్ ఐటమ్స్ క్యాన్సల్, ఇది క్యాన్సల్ అవుతుంది, ఇది తర్వాత ఇది క్యాన్సల్ అవుతుంది, ఇవి క్యాన్సల్ అవుతుంది. టోటల్గా మనకి e⁻x into 0 that is equal to 0. ఓకే, uxx ప్లస్ uyy దాని వాల్యూ ఎంత 0. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది ఇలా ప్రూవ్ చేయాలి. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు x² y ప్లస్ y² z ప్లస్ z² x షో దట్. ఓకే, ఇది మనం షో చేయాలి. ఇక్కడ అన్ని ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్సే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామంటే రిమైనింగ్ వేరియబుల్స్ కాన్స్టెంట్. ఇక్కడ రిమైనింగ్ వేరియబుల్స్ ఏవి, వై ఉంది, జెడ్ ఉంది. అవి రెండు కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. వై కాన్స్టెంట్, x² డిఫరెన్షియేషన్ 2x. ఇక్కడ ఈ టర్మ్లో రెండు ఉన్నాయి కాబట్టి 0. ఓకే, ప్లస్ z² కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే ఇది మనకి 2xy ప్లస్ z² వస్తుంది. తర్వాత డెల్ యూ బై డెల్ వై చేసామనుకోండి, ఇదేమొస్తుంది, విత్ రెస్పెక్ట్ వై చేస్తుంటే ఎక్స్ జెడ్ కాన్స్టెంట్, అప్పుడు ఇది x² కాన్స్టెంట్, వై డిఫరెన్షియేషన్ 1 ప్లస్ y² డిఫరెన్షియేషన్ 2y, తర్వాత z కాన్స్టెంట్, ప్లస్ ఇక్కడ z² x రెండు కాన్స్టెంట్ కాబట్టి 0. ఇది x² ప్లస్ 2yz వస్తుంది. తర్వాత డెల్ యూ బై డెల్ జెడ్ చేసామనుకోండి, ఎక్స్ వై రెండు కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 ప్లస్ y² అలాగే ఉంటుంది, z డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 2zx అంటే ఇది మనకి y² 2zx. దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని 2, దీన్ని 3. ఈ మూడిటిని యాడ్ చేయండి. యాడ్ 1 2 3 మూడిటిని యాడ్ చేస్తే డెల్ యూ బై డెల్ ఎక్స్, డెల్ యూ బై డెల్ వై ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేమొస్తుంది, x² ప్లస్ అన్నిటిని యాడ్ చేశారనుకోండి 2xy ప్లస్ z² ప్లస్ x² ప్లస్ 2yz ప్లస్ y² ప్లస్ 2zx. దీన్ని రీఅరేంజ్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ z² దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది ఎలా ఉంది మనకి, ఇది మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, మనకి a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఓకే, అందువల్ల ఇది మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది అయితే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. అయితే క్లియర్ కదా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ డెల్ క్యూబ్ యూ బై డెల్ ఎక్స్ డెల్ వై డెల్ జెడ్ ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గమనించాలి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లాస్ట్ నుండి తీసుకురావాలి. జెడ్ వై ఎక్స్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. గివెన్ ఏంటి, యూ ఈజ్ ఈక్వల్ టు e⁻x² ప్లస్ y² ప్లస్ z². ఓకే, డిఫరెన్షియేట్ యూ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఓకే, చేస్తే ఏమొస్తుంది, డెల్ యూ బై డెల్ జెడ్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నారు. ఇది e⁻x² ప్లస్ y² ప్లస్ z² చైన్ రూల్ చేస్తే 2z వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. వై చేస్తే ఏమొస్తుంది, del² u బై డెల్ వై డెల్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తుంటే 2z కాన్స్టెంట్ e⁻x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ 2y వస్తుంది. ఓకే, దీన్ని మనం 4yz e⁻x² ప్లస్ y² ప్లస్ z² అని రాయొచ్చు. మళ్ళీ దీనికి del² u బై డెల్ వై డెల్ జెడ్ ఉంది కదా, దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4yz
e raised to the power of x square plus y square plus z square into 2x వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8xyz e raised to the power of x square plus y square plus z square. ఓకే, దట్ మీన్స్ ఇది ఏమవుతుంది మనకి, ఇది మల్టిప్లై చేస్తే del cube u by del x del y del z దట్ ఈజ్ ఈక్వల్ టు 8xyz. ఇది జీని చూడండి, దీన్ని మనం ఏం రాయొచ్చు, u అని రాయొచ్చు కదా. ఓకే, దీన్ని u అని రాసుకోండి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది పార్షియల్ డెరివేటివ్కి సంబంధించి. ఓకే, మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.